హలో అస్సలం వాలేకుమ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నస్రూస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో చుక్క నెయ్యి కానీ నూనె కానీ అలాగే చక్కెర వాడకుండా ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ చాలా ఇష్టంగా తింటారు. అలాగే దీన్ని మనము తక్కువ టైంలో నిమిషాల్లో ప్రిపేర్ చేసుకునేవచ్చు. ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినా కూడా అప్పటికప్పుడు స్వీట్ని ఏమైనా ప్రిపేర్ చేయాలనుకుంటే ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, అందరు ఇష్టంగా తినేస్తారు. మరి సింపుల్గా ప్రిపేర్ చేసుకునే ఈ స్వీట్ని మనం ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా ఒక మిక్సర్ జార్ని తీసుకోండి. దీనిలో నేను 1 కప్పు వరకు అటుకులను తీసుకున్నాను. ఇక్కడ నేను పల్చటి అటుకులని తీసుకున్నాను. మీకు కావాలనుకుంటే లావుగా ఉండే అటుకులను కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు 1 కప్పు వరకు అటుకులను యాడ్ చేసుకొని పైన మూత పెట్టుకొని బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సర్ జార్ని తీసుకోండి. దీనిలో మనము 1 కప్పు వరకు కట్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. అలాగే దీనిలో కొద్దిగా నీళ్ళని యాడ్ చేసుకొని దీన్ని స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ని తీసుకొని కాటన్ క్లాత్తో కానీ లేదా ఈ విధంగా స్టైనర్ని కానీ ఉంచి మనం బ్లెండ్ చేసి పెట్టుకున్న కొబ్బరిని ఈ విధంగా తీసుకొని దీనిలో ఉండే పాలను మనం బాగా ఈ విధంగా పిండి తీసుకోవాలి. ఇలా వడగట్టుకున్న తర్వాత మళ్ళీ ఈ కొబ్బరిని మనం మిక్సర్ జార్లోకి యాడ్ చేసుకొని ఇంకొన్ని నీళ్ళని యాడ్ చేసుకొని స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా 2-3 సార్లు చేయడం వల్ల ఈ కొబ్బరిలో ఉండే పాలు అనేది మనకు పూర్తిగా వచ్చేస్తుంది. ఇలా బ్లెండ్ చేసుకొని మళ్ళీ దీన్ని మనం ఈ విధంగా స్ట్రైనర్లో పెట్టుకొని వడగట్టుకోవాలి. సో ఈ విధంగా మనము 2-3 సార్లు బాగా బ్లెండ్ చేసుకోవడం వల్ల కొబ్బరి పాలు అనేది మనకు ఈజీగా వచ్చేసాయి. చూడండి, ఈ విధంగా కొబ్బరి పాలను తీసుకున్న తర్వాత నాకైతే ఇక్కడ 2 కప్పుల వరకు కొబ్బరి పాలు అనేవి వచ్చాయి. ఇప్పుడు దీనిలో మనం బ్లెండ్ చేసుకున్న అటుకుల పౌడర్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. సో ఉండలు లేకుండా ఒకసారి బాగా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనము పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ని పెట్టుకోవాలి. దీనిలో 1.5 కప్పు వరకు బెల్లంని యాడ్ చేసుకోండి. సో మరింత స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే 2 కప్పుల వరకు యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 1.5 కప్పు వరకు బెల్లంని యాడ్ చేసుకున్నాను. ఇదైతే కరెక్ట్గా సరిపోతుంది. అలాగే దీనిలో కొద్దిగా నీళ్ళని యాడ్ చేసుకొని బెల్లం కరిగేంత వరకు కుక్ చేసుకోవాలి. సో మనకు పాకం రావాల్సిన అవసరం లేదు, బెల్లం కరిగితే సరిపోతుంది. సో చూసారు కదా, ఈ విధంగా బెల్లం కరిగాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మరొక ప్యాన్లోకి దీన్ని మనము స్ట్రైనర్తో ఈ విధంగా వడగట్టుకోవాలి. ఇలా వడగట్టుకోవడం వల్ల దీనిలో మనకు ఏదైనా డస్ట్ అనేది ఉంటే పోతుంది. ఇప్పుడు లో టు మీడియం ఫ్లేమ్లో దీన్ని మనము కొంచెం కుక్ అయ్యాక దీనిలో మనము ఆల్రెడీ కలిపెట్టుకున్న అటుకుల మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని దీన్ని లో టు మీడియం ఫ్లేమ్లో బాగా దగ్గర పడేంత వరకు కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. దీని రుచి కూడా మనకు చాలా బాగుంటుంది. మనం దీనిలో కొబ్బరి పాలను యూజ్ చేసాము. అలాగే దీనిలో నెయ్యిని కానీ నూనెని కానీ వాడకుండా కొబ్బరి పాలతోనే మనం ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూడండి, ఈ విధంగా మనకు బాగా దగ్గర పడాలి. ఇలా దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఒక బౌల్లో కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని ఈ మిశ్రమాన్ని దీనిలోకి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీనిపైన మనము ఏదైనా కాజు కానీ ఏదైనా బాదంతో ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని చల్లారనివ్వండి. ఇలా చల్లారాక దీనిపైన ప్లేట్ని ఉంచి ఈ విధంగా అన్మోల్డ్ చేసుకోవాలి. చూడండి మనకు ఎంత సాఫ్ట్గా వచ్చిందో. ఇప్పుడు దీన్ని మనము అలాగే కూడా సర్వ్ చేసేవచ్చు, లేదంటే ఈ విధంగా పీసెస్గా కట్ చేసి కూడా మనము సర్వ్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అటుకులు అలాగే కొబ్బరి పాలను మనం యూజ్ చేసాం కాబట్టి రుచిలో ఏమాత్రం తగ్గదు. చూడండి ఎంత బాగా వచ్చిందో, సాఫ్ట్గా పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.